పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడు మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరమ్మేది? ముచ్చిగూడెం. సరే, మేము ఎందుకు వచ్చినామంటే యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన దేవాది దేవుడు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఊరు రావాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో రోడ్లు ఉన్నాయి కదా. కానీ మనం చనిపోయిన తర్వాత ఎక్కడికో ఒక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? తెలుసా మీకు? ఎక్కడికి వెళ్తామో తెలుసా? మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం. స్వర్గానికి వెళ్తాం. ఆ స్వర్గానికి స్వర్గానికి వెళ్తాం. స్వర్గం అంటే పరలోకం. మరి స్వర్గం ఉంటుంది, రెండోది మరి చెడ్డ పనులు చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. నరకం స్వర్గం రెండు ఉన్నాయి. నరకానికన్నా పోవాలి, లేకపోతే స్వర్గానికన్నా పోవాలి. అయితే ఈ ఊరు రావాలంటే ఎన్నో రోడ్లు ఉన్నాయి, మనం ఎటుంచైనా రావచ్చు. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే, ఆ మోక్షం వెళ్ళాలంటే మనము యేసుప్రభు చెబుతున్నాడు, దానికి మార్గం ఎవరు అంటే యేసుప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యం రారంట. యేసుప్రభు ద్వారానే మన పరలోక రాజ్యం. మరి యేసుప్రభుని నమ్ముకుంటేనే మనం ఈ లోకంలో తదనంతరము మనం పరలోక రాజ్యం వెళ్తాం. మరి ఇప్పుడు పరలోక రాజ్యానికి మార్గమైన యేసుప్రభు నమ్ముకోకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. అయితే నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పుడు కాలుతూనే ఉండాలా. అంటే మనం ఇక్కడ చచ్చిపోతాం, కానీ మన ఆత్మకి సావు లేదు. వాళ్ళు ఎవరైనా కూడా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా చచ్చిపోయిన తర్వాత ఆత్మకు సావు లేదు. ఆ ఆత్మ పరలోకమన్నా పోవాలి. యేసుప్రభు నమ్ముకుంటే పరలోకం పోతారు, యేసుప్రభు నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారు. కనుక నరకంలో మీరు ఇప్పుడు మీరు వంటలు చేస్తారు కదా, ఎంత ఆ స్టవ్ ముట్టించినప్పుడు ఏలు పెడితే ఎంతో కాలిపోద్ది. కానీ మన యొక్క ఆత్మ ఆ నరకంలో ఎప్పుడు కాలుతూనే ఉంటుంది. ఎంతో బాధ, ఎంతో వేదన. అందుకని అగ్నిలో నుండి మనము తప్పించబడాలి అంటే మరి మనము పరలోకానికి మార్గమైనటువంటి యేసు ప్రభుని మనం నమ్ముకోవాలని మేము ప్రకటిస్తున్నాం. అయితే చాలా మంది అంటారు యేసు ప్రభు అంటే ఇది ఒక మతం అని అంటారు. ఇది మతం కాదు, మార్గం. యేసు ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన మన కులం మారదు, మన పేరు మారదు, మన దేశం మారదు, ఏదీ మారదు. కానీ మన మనసు మార్చుకొని మనం నీతిగా, యథార్థముగా ఈ లోకంలో బ్రతకాల. మనము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అయితే మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం. మేము ఎప్పుడు చనిపోయినా పరలోకం వెళ్ళిపోతాం. కానీ చాలా మందికి తెలియదు కనుక దేవుడు మాకేం చెప్పాడంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడు యేసుప్రభు చెప్పాడు. అయితే యేసుప్రభు దేవుడని మనం ఎందుకు అంటున్నాం అంటే, ఈ లోకంలో చాలా మంది చనిపోయినారు. మన ముందు చాలా మంది చనిపోయినారు, కానీ అందరూ సమాధుల్లోనే ఉన్నారు. ఈ లోకంలో దేవుళ్ళను పడేవారు, దేవతలను పడేవారు, బాబాలను పడేవారు, ఋషులను పడేవారు అందరూ చనిపోయినారు, అందరూ సమాధిలోనే ఉన్నారు. కానీ యేసు ప్రభు ఒక్కడే తిరిగి లేచిండు. ఆయన సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. మరి ఆ ఖాళీగా ఉందని మీరు ఎవరైనా చూసారా? యేసు ప్రభు సమాధిని చూసారా? మేము 3 సంవత్సరాల క్రితము ఇస్రాయేల్ దేశంలో వెళ్ళి యేసు ప్రభు సమాధిని చూసి ఆ ఖాళీగా ఉంది, ఆ సమాధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చినాం. ఇస్రాయేల్ దేశంలో నేను వెళ్ళి చూసి వచ్చి చెబుతున్నా. ఆ గలిలయ సముద్రం పక్కమటి 5 రొట్టెలు 2 చిన్ని చేపల్ని ఆయన ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిండు. తర్వాత యోహాను చేత యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు. ఆ యోర్దాను నదిలో నేను కూడా 3 బాప్తిసం ఇచ్చినాను. అయితే అమ్మా, మరి నేను వెళ్ళి చూసి వచ్చాను కాబట్టి ఆయన సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. అందుకనే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి లేచి మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచి వెళ్ళాడు. అందుకని ఆయన దేవుడని మేము మీకు తెలియజేస్తున్నాం. కనుక మంచిదమ్మా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. కళ్ళు మూసుకుంటే యేసు ప్రభు దీవెనలు మీ అందరికి, మీ కుటుంబంలో మీకు రావాలని, ఆయన కృప, ఆయన ఐశ్వర్యము, ఆయన ఆశీర్వాదం మీ అందరి మీదకి రావాలని ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నత యేసుక్రీస్తు ప్రభువా,